ఓకే. ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది A2 న్యూస్ ఛానల్ తోటి ఈ సంతోషాన్ని పంచుకోవడం. పర్యావరణం అనగానే మనకు గుర్తొస్తుంది అదొక ఊత పదం అని, కానీ ఊత పదం కాదు, అది ఊపిరినిచ్చేటువంటి పదం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి పిట్ట, గుట్ట, చెట్టు, మట్టి, నీరు, సకల జీవులు, సహజ వనరులు ఇవన్నీ చల్లగా హాయిగా ఉన్నప్పుడే, ఆ జీవ వైవిధ్యం అనేటువంటిది బ్రతికినప్పుడే మనిషి బతుకుతాడు. మనిషితో పాటు మన బిడ్డలు, మన తరాలు బతుకుతాయి. అయితే ఇది స్వీడన్లో 1972లో దీని మీద ప్రపంచ స్థాయిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రకృతిలో మార్పులు వస్తున్నవి, వేడిమి పెరుగుతున్న ఉద్దేశం మీద ఒక సదస్సు ఏర్పాటు చేసి UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఐక్యరాజ్య సమితి ద్వారా ఏర్పాటు చేసేసి ప్రతి సంవత్సరం ఈ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసేసి ప్రపంచ స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. అంటే మనమేం కావాలి, ఇక్కడ మనం ఏం చేయాలన్నట్టయితే స్పెషల్గా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, మన నీళ్ళ కొరత ఎలా ఉంది, గాలి గురించి ఎన్ని తిప్పలు పడుతున్నాం, ఊపిరాడకి ఎంతమంది చనిపోతున్నారు, ఇవాళ మన అలవాట్లు ఏంటివి, అసలు మనిషికి అసలు కావాల్సిన ఆస్తులు ఏంటి అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారం, స్వచ్ఛమైనటువంటి నేల. ఈ 4 రియల్ ఎస్టేట్స్. ఈ రియల్ ఎస్టేట్ని తప్పేసి మనం ఏ రియల్ ఎస్టేట్స్, ఏ బంగ్లాలు, ఏ బంగారం ఇంత తీసుకున్నా వాటిని అనుభవించడం మనం బతుకుండాలి ఫస్ట్. కాబట్టి దయచేసి ప్రకృతి మిత్రులుగా మారాలి. అవసరం ఉన్నప్పుడే కరెంటుని వాడుకుందాం, ఆఫ్ చేద్దాం. ప్రతి పుట్టినరోజు, మన పుట్టినరోజు మాత్రమే కాదు, మన అమ్మ పుట్టినరోజు, మన గురువు పుట్టినరోజు, పెళ్ళైన రోజు, సంతోషం రోజు, ఉద్యోగం వచ్చిన రోజు, తాతయ్య చనిపోయిన రోజు, ఇట్లా జ్ఞాపకార్థంగా మొక్కలు నాటుతాం. ఆ మొక్కలు నాటి పడేయకుండా సెల్ఫీలతోటి మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఒక బిడ్డకు జన్మనిచ్చానటువంటి ఒక బాధ్యతగా వాటిని పోషించాలి. ఇది నేను నాటిన మొక్క అనేటువంటి నమ్మకం ఉండాలి. ఒక్కొక్కరు ఒక్క మొక్క నాటాలి ఎంచక్క, మన కోసం జీవించే త్యాగశీలి ప్రతి మొక్క. మనిషి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి? అంటే ప్రభుత్వ పరంగా అవగాహన కార్యక్రమం అనేటువంటిది నిరంతరం కొనసాగుతుంటారు. ఎందుకంటే వ్యవస్థలో చైతన్యం అనేటువంటి, ఇప్పుడు మీడియా అనేటువంటి ఒక భూమిక తీసుకుంటుంది. ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, విద్యార్థుల లోపల ఈ పర్యావరణ రక్షణ పైన ప్రతి సంవత్సరం తప్పనిసరిగా అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తున్నది, ఇంకా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్ అంటే మనం మామూలుగా చిన్న చిన్న దూరాలకు కాలుష్యాన్ని కలిగేస్తాం. మనకు స్కూటర్ ఉంది, మనకు బైక్ ఉందని చెప్పేసి పిల్లలు వెహికల్ వాడటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడకపోవటం, సైక్లింగ్ వాడకపోవటం, అలాగే విచ్చలవిడిగా ఇంధన వినియోగించుకోవటం, అలాగే ముఖ్యంగా బజార్కి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ సంచులైనటువంటి ఇంటికి తీసుకొస్తున్నాం. ఇది చాలా దారుణం. ఎన్ని పక్షులు, ఎన్ని మూగజీవాలు చనిపోతున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వాల యొక్క పని వేరు, ఫ్యాక్టరీలు వేరు, కానీ మనకు ఒక విచక్షణ ఉండాలి. నేను ఏం తింటే చనిపోతాను, నేను ఏం వాడితే బాగుంటాను. మన తాత బజార్కి వెళ్తే ఒక సంచి తీసుకెళ్ళేవాడు, బట్ట సంచి. ఒక్క బట్ట సంచిని మనం బజార్కి తీసుకెళ్తే 10 సంచులు మనం నివారించవచ్చు. ఇప్పుడు డంప్ యార్డ్ లేని పరిస్థితిలో ఉన్నది మన జిల్లాలో కానీ, రాష్ట్రాల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో. కాబట్టి దయచేసి ఆ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు మురికి కాల్లో పడేటువంటి ఆ దోమలను, ఈగలను మనం భరించడం కాదు, వాటి వ్యాధులు మనకే వస్తున్నాయి కదా. కాబట్టి మనమందరం మన యొక్క అలవాట్లు మార్చుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండాలి. తప్పనిసరిగా మనల్ని మనం సరి చేసుకొని నా గురించి, మన వాళ్ళ గురించి. ఇంకుడు గుంతలు కూడా, ఇవాళ ఇంకుడు గుంతలు లేని ఇండ్లు ఎన్ని చూడండి. ఇంటికి ఒక చెట్టు పెట్టుకునే ప్రదేశం లేదు. కారణం ఎవరు దానికి? అంటే ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు పెట్టినా, మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు చట్టం ఎన్ని చెప్పినా కూడా మారాల్సింది మనుషులమే. మన గురించి, మన తరాల గురించి, మన బిడ్డల గురించి ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఒక ప్రతిన మనసులో పూనుదాం. అందరం ప్రకృతి మిత్రులుగా మారుదాం.